ఆవకాయ పికిల్ కాదు, ఆరోగ్యపు పికిల్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. తాడిపత్రిలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అసలు తాడిపత్రికి మాజీ శాసనసభ్యులు కేతిరెడ్డి పెద్దారెడ్డి గారు ఎందుకు వెళ్లారు, అదేవిధంగా అక్కడ ఏం జరిగింది, ఆయనతోనే అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మన ముందు తాడిపత్రి మాజీ శాసనసభ్యులు కేతిరెడ్డి పెద్దారెడ్డి గారు. ప్రధానంగా పెద్దారెడ్డి గారు, మీకు హైకోర్టు బెయిల్ ఇప్పటికే మంజూరు చేసింది. సో షూటీస్ కూడా సమర్పించారు. ఇప్పుడు తాడిపత్రికి వెళ్ళారు. అక్కడ టీడీపీ నేతలు కానీ, జేసీ ప్రభాకర్ రెడ్డి వర్గీయులు కానీ పెద్ద ఎత్తున గొడవ చేశారు, హింస ప్రేరేపించేలా వ్యవహరించారు. దీనిపై మొత్తం పరిణామాలపై ఏం చెప్తారు మీరు? తాడిపత్రి ఎలక్షన్ల అల్లర్లు జరిగినప్పటి నుండి నేను తాడిపత్రికి పోవడం అనేది జరగడం లేదు. కండిషన్ బెయిల్ ఉన్న దాని వల్ల అధికారులు, ఎస్పీ స్థాయి అధికారులు, నువ్వు తాడిపత్రికి పోతే చదువుల సంఘటనలు జరుగుతుంటాయి, నువ్వు వెళ్ళకూడదు అంటే నా స్వగ్రామంలోనూ అనంతపురంలో నా ఇంట్లోనూ ఉంటాను జరిగింది. నేను నా స్వగ్రామం నుండి తాడిపత్రికి పని మీద, నా పర్సనల్ పని మీద ఇంటి దగ్గరికి పోతానగానే నా ఎమ్మడి ఇద్దరు ముగ్గురు సిఐలు కూడా ఉన్నారు. ఇంట్లో పోయి నేను అన్నీ నాకు కావాల్సినవన్నీ సమకూర్చుకొని కాఫీ తాగే లోపలనే వాళ్ళు జనం సమకూర్చుకొని తాడిపత్రికి నేను రాకూడదు అనే ఒక అభిప్రాయంతో వాళ్ళు జనం ఉన్నారు. అంతలేకే సిఐ గారు కూడా నన్ను పొదామున్న టైం అయిపోయింది అని చెప్పడంతో నేను దిగొచ్చి వెహికల్లో వచ్చేసిన. నేను వచ్చినా అని చెప్పి తాడిపత్రి మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి కార్యకర్తలు ఒకరు నా దగ్గరికి రావడానికి వచ్చుండేటప్పుడు ఒక అతన్ని, అడ్డు రఫీ అనే అతన్ని కొట్టడం జరిగింది మధ్యలోనే. అంటే అప్పటికే నేను మున్సిపాలిటీ పరిధి దాటినా. మురళి అని మా సీనియర్ వైఎస్ఆర్సీపీ కార్యకర్త, లీడరు, యాక్టివ్గా ఉంటాడనే ఒక ఆలోచనతో ఆయన మీద కూడా దాడి చేస్తే అప్పటికే నాకు ఫోన్ చేశాడు. నేను చెప్పడం కూడా జరిగింది, నువ్వు ఇంటికి వెళ్ళిపో మురళి, నేను వెళ్ళిపోతాడా అని. అతని ఇంటికి పోయే లోపలనే ఇక్కడ నుండి ఒక 100 మంది మాఫు పోయి ఆ ఇంటి మీద దాడి చేసి ఫర్నిచరు, బీరువాలు, వెహికల్ అన్నీ కూడా పెట్రోల్ పోసి కాల్చడం జరిగింది. అంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత తాడిపత్రిలోనే కాదు కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ప్రతి నిత్యము ప్రతిరోజు కూడా ఏదో సంఘటన జరుగుతూనే ఉంది. ఇది ఎంత దూరం పోతుందో కూడా అర్థం కావడంలే. ఈ జిల్లాలో తాడిపత్రి అనేది ముందు నుండి ఫ్యాక్షన్ నేపథ్యం ఉండేటువంటి కాన్స్టిట్యున్సీ. అలాంటి కాన్స్టిట్యున్సీలలో కూడా ఈ విధంగా జరుగుతా అంటే నేను చాలాసార్లు అక్కడ ఉన్నటువంటి డిఎస్పీ గారికి కానీ అధికారులకు కానీ చెప్పడం జరుగుతుంది. అయ్యా, తాడిపత్రి అల్లర్ల కేసులో చాలామంది ముద్దాయిలు ఉన్నారు, వాళ్ళను మీరు అరెస్ట్ చేయకోకుండా ఉండేదానివల్లనే ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయని చెప్పడం జరుగుతుంది. వాళ్ళు కూడా దాటవేసే ప్రయత్నం చేస్తున్నారు. అంతేకాదు, అక్కడ ఉండేటువంటి అసాంఘిక కార్యక్రమాల వల్లనే ఇదంతా జరుగుతుందనేది నా అభిప్రాయం. అంటే మీరు తాడిపత్రికి వెళ్ళకూడదని ఆంక్షలు ఏమైనా ఉన్నాయా? అలాంటి ఆంక్షలు ఏమీ లేవు, కానీ పోతే ఈ విధంగా చదువులు జరిగితే నన్ను తాడిపత్రికి పోకోకుండా పోలీసులు అడ్డుపడతారనే ఒక ఆలోచనలతోనే ఇలాంటివన్నీ జరుగుతున్నాయి. రెండోది ఏమిటంటే దీనికి అన్నిటికీ మెన్ను ఆడ సమకూరడానికి కారణం ఏమంటే అసాంఘిక కార్యక్రమాలు. అంటే గ్యాంబ్లింగ్ కావచ్చు, మటకా కావచ్చు, ఈ బంగాకు, ఇవన్నీ పెద్ద ఎత్తున కూడా ఈ జిల్లాలో, రాయలసీమ జిల్లాలలో అన్నిటికన్నా తాడిపత్రిలో ప్రసిద్ధి చెందింది. నాకు కూడా చాలామంది మా కార్యకర్తలు కానీ మా లీడర్లు కానీ నాకు చాలాసార్లు చెప్పినారు, అన్నా నువ్వు అప్పుడు అరికట్టినావు, గ్రామాలలో ఫ్యాక్షన్ లేకోకుండా ఈ అసాంఘిక కార్యక్రమాలు లేకుండా అరికట్టిన దానికి మనం ఓడిపోయినాము. ఒకసారి వాట్సాప్లో కూడా పెట్టినారు, మేము మటకా, గ్యాంబ్లింగ్లు, బంగాకు ఇట్లాంటివి చేసుకుంటే నీకు వచ్చిన నష్టం ఏముంది, ఆ రోజు నువ్వు అరికట్టకపోతే కూడా నువ్వు గెలిచిండేవాడివని కూడా వాట్సాప్లో కూడా పెట్టినారు ఈ మధ్యకాలంలో. నేనేమనుకున్నా అంటే జిల్లాకి అంతా కూడా అది వర్తించుతుంది కదా, మనం ఒకరం ఏంటికి రియాక్ట్ కావాలనే దాని కింద ఓరుకుంటాం తప్ప ఇప్పుడు కూడా విచ్చలవిడిగా మటకా కానీ, జూదాలు కానీ, ఈ క్లబ్బులు కానీ, బంగాకు కానీ ఉంది. అధికారులు ఫ్యాక్షన్ అరికట్టేదానికన్నా ముందు ఈ బంగాకు, మటకా, గ్యాంబ్లింగ్లు ఇవన్నీ అరికడితే ఎక్కడ కూడా ఫ్యాక్షన్ కానీ ఇలాంటి చదువుమన్న సంఘటనలు కానీ జరగవనేది నా అభిప్రాయం.
అంటే మీరు పోతే ఇవన్నీ అడ్డుకట్ట వేస్తారనే భయమే దీనికి కారణం అంటారా? అది కూడా ఉండొచ్చు. ఇంకోటి ఏమంటే నన్ను తాడిపత్రికి ఈ 4 సంవత్సరాలు నేను రానినని జేసీ ప్రభాకర్ రెడ్డి పదే పదే చెప్తుండేవారు. ఇంకోటి ఏమంటే అక్కడ ఉండేటువంటి అధికారులకు అందరికి కూడా జేసీ ప్రభాకర్ రెడ్డి డైరెక్ట్గానే ఐపీఎస్లను కానీ ట్రాన్స్పోర్ట్ సిబ్బంది పైన కానీ అతను నరుకుతా చంపుతా అనే వాక్యాలు చేయడం జరిగింది. ఒక ఐపీఎస్లకు డీటీసీ స్థాయి అధికారులకే రక్షణ లేనప్పుడు ఆయన నేను నరుకుతా అని చెప్పేటప్పుడు చిన్న అధికారులకు కూడా అది భయం ఉంది. దానిపైన ఎక్కడే కానీ అధికారులు ఎవరు కూడా దానిపైన స్మోటగా తీసుకోలేదు, అతని మీద కేసు తీసుకోలే, చర్యలు కూడా లేవు. ఇలాంటప్పుడు ఏ నాయకునికైనా భయం ఎందుకుంటుంది? ఆ భయం లేకనే ఈరోజు ఈ విధంగా జరిగింది. అంటే నన్ను తాడిపత్రికి రానియకూడదు అనే ఒక దృఢ నిశ్చయంతో వాళ్ళ రాజకీయంగా ఇబ్బంది పడతామనే కారణంతోనే ఇట్లాంటి గలాటలు చేసుకుంటుంటాడు. ఇప్పుడే కాదు, మళ్ళంగానే 15 రోజులకు పోయినా కూడా మళ్ళీ ఇదే రిపీట్ అవుతూ ఉంటుంది. ఎప్పుడైతే అక్కడ ఉన్నటువంటి ముద్దాయిలందరినీ కూడా ఎలక్షన్ల అల్లర్ల కేసులో ఉండేట్లు మా పార్టీలోని అవతల పార్టీలోని కూడా ఎలక్షన్లలో ఉన్నటువంటి గలాటలు జరిగిన ముద్దాయిలందరినీ కూడా అరెస్ట్ చేస్తే తప్ప దీనికి ఎక్కడో ఒకసాట ఫుల్ స్టాప్ పడదు. ఎప్పుడైతే మనం అధికారులు వాళ్ళను వదిలేస్తే ఇదే విధంగానే కొనసాగుతూ ఉంటుంది. ముఖ్యంగా నేను చెప్పేది ఏమంటే ఈ ఐపీఎస్లను వీళ్ళందరినీ తిట్టిన దానిపైన ప్రభాకర్ రెడ్డిని కేసులో పెట్టాలి. అతను క్రైమ్ చేస్తా అని చెప్తాడు. పొరపాటున వాళ్ళకు ఎవరన్నా సరిపోయిన వాళ్ళు క్రైమ్ చేస్తే దానికి బాధ్యతలు ఎవరు అంటే ఒక ఐపీఎస్ అధికారుల మీద ఈ విధంగా మాట్లాడడం తప్పు అనేది నా అభిప్రాయం. సో మళ్ళీ తాడిపత్రికి ఎప్పుడు వెళ్తారు, ఎప్పుడు వెళ్దాం అనుకుంటున్నారు? నేను తొందరలోనే ఎస్పీ గారు కొత్తగా వచ్చారు, ఆయనతో కలిసి ఆయనతో మాట్లాడి నేను వెళ్తాను. అందరూ అనుకుంటా ఉండొచ్చు కానీ ఎన్ని గలాటలు జరిగినా ఏమి జరిగినా నేను తాడిపత్రికి పోయి నా ఇంట్లో కూర్చోవడం జరుగుతుంది. నేను అక్కడ ఇల్లు కట్టుకున్నా, నేను ఎక్స్ఎమ్మెల్యేను, అక్కడ రాజకీయాలు చేయాలా, ఖచ్చితంగా చేసి తీరుతా. ఎవరు ఏమనుకున్నా ఆయన ఏమనుకుంటా అంటే నాకు ఆరోగ్యం బాగాలేదు, నేను ఉండా, నా ఇందుకు ఎలాంటి కేసులు రావు, ఏం చేసినా సరిపోతుందని అతను అనుకుంటాడు తప్ప వేరే ఉద్దేశం లేదు. అంతకు మించి ఎప్పుడైనా ఏమైనా కానీ నేను గతంలో కూడా చెప్పిన ఎన్ని కష్టాలు వచ్చినా కూడా నేను తాడిపత్రి నియోజకవర్గంలో ఉన్నటువంటి పార్టీ నాయకులను కానీ కార్యకర్తలను కానీ ఎవరిని కూడా వాళ్ళకు అండగా ఉంటా, నేను అండగానే ఉంటా. ఏ నష్టం వచ్చినా కూడా దానిపైన నేను భరించుతా కూడా ఏదేమైనా కూడా నేను పార్టీకి అండగా ఉండి పార్టీకి సేవ చేస్తానని ఈ సందర్భంగా చెప్తాను. ఓకే, థ్యాంక్ యూ. మొత్తం మీద జేసీ హింసా రాజకీయాలను ధీటుగా ఎదుర్కొంటా ఖచ్చితంగా తాడిపత్రి కేంద్రంగానే రాజకీయ కార్యకలాపాలు నిర్వహిస్తారని చాలా స్పష్టంగా తాడిపత్రి మాజీ శాసనసభ్యులు కేతిరెడ్డి పెద్దారెడ్డి గారు చాలా స్పష్టంగా పేర్కొంటున్నారు. వీడియోస్ శ్రీనివాస్ శివారెడ్డి, సాక్షి న్యూస్, అనంతపురం జిల్లా.